అందరికీ నా నమస్కారం. ఒక తుఫాను, ఒక అద్భుతమైనటువంటి తుఫాను వెలసిన తర్వాత సైలెన్స్ మాత్రమే ఉంటుంది, నిశ్శబ్దం ఉంటుంది. నా మనసులోనూ ఉన్నది నిశ్శబ్దమే. ఆ రోజు అప్పుడు జరిగినటువంటి సంఘటనని ఈరోజు మన కళ్ళ ముందర సజీవంగా చిరంజీవులు ప్రదర్శించారు. రేవణ్య గారికి, పిల్లలకి అందరికీ నా ఆశీస్సులు. ఒక మాట చెప్పాలండి, కన్యకా పరమేశ్వరి అంటే ఎవరు? ఒక సింపుల్, ఒక చిన్న విషయం. లోకంలో ప్రతి జీవికి ముఖ్యమైన తల్లులు ఇద్దరు ఉన్నారు. తల్లి కడుపులోంచి బయట పడతాం. ఏ జీవైనా తల్లి కడుపులోంచి బయటకు వస్తారు. ఎక్కడికి వస్తారు? నేల తల్లి ఒడిలోకి వస్తారు. కన్న తల్లి ఒడిలోంచి నేల తల్లి ఒడిలోకి వస్తారు. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు బతికి నేల తల్లి ఒడిలోకి వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఎవరినన్నా అడగండి, జీవితం అంటే ఏమిటి అంటే రకరకాలుగా చెప్తారు. జీవితం అంటే అర్థం ఏంటంటే కన్న తల్లి ఒడిలోంచి బయటకు వచ్చి నేల తల్లి లోపలికి వెళ్ళిపోవటమే. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ లైఫ్. అయితే ఈ కన్న తల్లి ఒడిలోంచి నేల తల్లి ఒడిలోకి వచ్చి ఈ జరిగే ప్రయాణంలో మనకి మహావీరులు ఉన్నారు, అతిరథ మహారథులు ఉన్నారు. లక్షల మందిని కోసి చంపటమే వీరత్వం అనుకుంటే, చంపటమే ధీరత్వం అనుకున్నట్లయితే మనకి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఎందరో దేవతలు ఉన్నారు, చేతుల్లో ఆయుధాలని పట్టి నరసంహారం చేసినటువంటి వాళ్ళు. కానీ హిస్టరీని, చరిత్రని కనుక మనం తిరగవేసినట్లయితే, మొట్టమొదట బుద్ధుడు అయినట్లయితే, ఆ తర్వాత మనకు కనిపించేది ఒకే ఒక్క మాత, వాసవి కన్యకా పరమేశ్వరి. అహింస, త్యాగం, ధర్మం, న్యాయం, అన్నిటికీ మించి విచక్షణ. నా ఒక్కరి కోసం ఇన్ని వేల మంది ప్రాణాలు త్యాగం చేయాలా? వద్దు, నేను మాత్రమే వెడతాను. మనం అనుకుంటాం అన్యాయానికే విలువ ఉంది కానీ న్యాయానికి విలువ లేదని. న్యాయానికి విలువ లేకపోతే 102 గోత్రాల వారు ఆవిడతో పాటు ఎందుకు గుండంలోకి దూకారు? అంటే విచక్షణతో, న్యాయ బుద్ధితో, త్యాగంతో మనం గనక నిలబడినట్లయితే అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ మనకి ఉంటాయి. ఒక అత్యద్భుతమైనటువంటి కథకి కాదు, ఒక అత్యద్భుతమైనటువంటి జీవితం ఎలా ఉండాలో తన జీవితం ద్వారా మనకు చూపించిన అమ్మవారు కన్యకా పరమేశ్వరి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తి, కోటీశ్వరుడైనా కూలివాడైనా నేల తల్లి కడుపులోకి వెళ్ళక తప్పదు. కానీ ఈ మధ్య కలిగిన జీవితాన్ని ఎలా బతకాలి అంటే తనే ఉదాహరణగా ఒక అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు చూపించి రాబోయే కోటాను కోట్ల తరాలకి ఆవిడ ఉదాహరణగా నిలబడింది. రెండవది ఏంటంటే, తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి మాట ఒకే ఒక్క మాట. మీరు అందరూ కోపంతో, ద్వేషంతో, రకరకాలైనటువంటి భావాలతో మనం జనాల్ని చూస్తాం. కానీ పెద్దలు ఒక మాట చెప్పారండి, బ్రాహ్మణ ధర్మం నశిస్తుంది, క్షత్రియ ధర్మం నశిస్తుంది, మిగతా అన్ని ధర్మాలు నశిస్తాయి. నశించనటువంటి ధర్మం కేవలం వైశ్య ధర్మం. ఎందుకంటే చిట్ట చివరిది వైశ్య ధర్మం కనుక నశించినట్లయితే నెక్స్ట్ వచ్చేది ప్రళయమే. స్వాములకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ఇది పెద్దలు చెప్పినటువంటి మాట ఇది. ఎందుకంటే ఎవరితోటూ గొడవ పెట్టుకోరు, శాంతి కాముకులు. ప్రపంచంలో ఏ గుడికి మీరు వెళ్ళండి, సత్రాలు వారిది, ఉచిత అన్న శస్త్రాలు వారివి. తర్వాత కొన్ని వందల సంవత్సరాల నుంచి పిల్లలకి చదువు చెప్పించడం, ఇటువంటి సేవా కార్యక్రమాల్లో వారు చేశారు. వారందరికీ నమస్కరిస్తూ, ఆ 102 గోత్రికులకి నమస్కరిస్తూ, ఒక త్రివేణి సంగమాన్ని మన ఎదురుకుండా తీసుకొచ్చినటువంటి ఏవిఎం రావు గారికి,
అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ఎలా అమ్మవారిని చేసుకోవాలో తెలిపినటువంటి తమ్ముడు కోటి గారికి నిజంగా బ్రహ్మశ్రీ మాత్రమే కాదు, బ్రహ్మర్షి సామవేదం షణ్ముఖ శర్మ గారికి నాకంటే చాలా చిన్నవారు. ఈ ముగ్గురికి పాద నమస్కారాలతో నమస్కారం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ స్పీచ్.